రెండవ కీర్తనకారుడు. చాలా జాగ్రత్తగా ఈ మాటని మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, అమ్మా నాకుంది 20 నిమిషాలే, మీరు ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వద్దు పిల్లలు. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదువునానా? నేను వెలుగెత్తి యెహోవాకు మరలిడుచున్నాను, బ్రతిమాలు కొనుచున్నాను. చూడండి, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో బహు వినయముగా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినయ విధేయత అనేది చాలా ప్రాముఖ్యతమైనది క్రైస్తవ బిడ్డలకు. నేను బహు వినయముగా దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దాని కింద రాయబడి ఉంది మాటలు ఏంటంటే, నాకు కలిగిన బాధలన్నిటిలో ఆయన సన్నిధిని, ఆమేన్, హల్లెలూయా. అంటే మన బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మన బాధ ప్రతిరోజు దేవునితో మనం చెప్పుకుంటున్నాం కనుక దేవుని ఆయన ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. నేను వెలుగెత్తి, ఉదయాన్నే ప్రార్థన చేసుకునే అలవాటు ఎంతమందికి ఉంటుందో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితులన్నీ చక్కదిద్దుతాడు. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు కలిగి ఉన్న బాధ దేవుడు చూస్తున్నాడు. మనకు కలిగి ఉన్న బాధను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. మనకు కలిగి ఉన్న దెబ్బను దేవుడు చూస్తున్నాడు. మనకు కలిగి ఉన్న శోధనను దేవుడు చూస్తున్నాడు. మనకు కలిగి ఉన్న నిందను దేవుడు చూస్తున్నాడు. నీకు కలిగి ఉన్న ప్రతి అనారోగ్యత ఆయన చూస్తున్నాడు. మనుషులు చూసేది వేరు, దేవుడు చూసేది వేరు. మనుషులు పై రూపాన్ని చూస్తారు. వాళ్ళకేం అంటారు, కానీ దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. నా ప్రియమైనటువంటి దాన్ని బిడ్డలారా, నేను ప్రతిసారి మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి మొరపెట్టుచున్న ప్రతి మొర దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఒక బాధ వస్తే, ఒక శోధన వస్తే, ఒక సమస్య వస్తే, ఒక వేదన కలిగితే మనం ప్రార్థన జరిగించుకోవాలి, ప్రార్థన పెట్టాలి. నువ్వు ప్రార్థన జరిగిస్తే ప్రభువు దిగి వస్తాడు. ఆమేన్. ప్రభువు తన గృహం మీదకి, తన బిడ్డల మీదకి, తన కుటుంబీకుల మీదకి ప్రభువు దిగి వస్తాడు. మనతో పాటు, నీతో పాటు ప్రభువు కూడా ఈ గృహమానికి వచ్చాడు. నువ్వు ఒక్కదానివే కాదు. దేవుడు అంటాడు, అడుగుపెట్టు స్థలాన్ని నేను నిన్ను ఆశీర్వదించగలను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరొకసారి చదువున్న వాక్యం క్లియర్గా 5వ వచనం వరకు, నేను వెలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, వెలుగెత్తి యెహోవాను మనం ఎవరిని బతిలాడతాం? ఏమ్మా, ఎవరిని బతిలాడతాం? ఏమండి, తాగుమాకండి. ఏమండి, మంచిగా ఉండండి. ఏమండి, తాగమాకండి. నేను ఎప్పుడైనా తాగమాకండి అన్నావు ఎప్పుడైనా? ఎందుకు తాగుతావు? వెలుగెత్తి చదువునా, మరలిడుచున్నాను, ఎలుగెత్తి బ్రతిమాలుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి దేవునికి బ్రతిమాలుకోవాలి.
అంతేగాని ఎందుకు చేయవు, ఎవరి కోసం చేయవు, దేనికోసం చేయవు, చెయ్యకపోతే బాగోదు, నా సంగతి తెలియదు నీకు, నేను అసలే మంచిదాన్ని, మంచోణ్ణి, బతిమాలుకోవాలా? నీ బాధ ప్రభుతో చెప్పుకోవాలండి. బ్రతిమాలుకునే మనస్తత్వం ఉండాలి. అంటే బతిమాలుకోవాలంటే నీలో దీనత్వం కనిపిస్తుంది. రాజుకం తొలిగా నీలో దీనత్వం కనిపించాలి. దాన్ని పాడన మౌనముగానే స్తుతి కీర్తన. దాని తర్వాత చదువున్నాను. మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధికి తెలియజెప్పుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు, ఆమేన్, హల్లెలూయా, నా శరీరము కృంగి ఉన్నప్పుడు, నేను కృంగిపోయినప్పుడు నీ కనులు నన్ను చూశాయి. దేవుడు నిన్ను చూడాలి. ఆమేన్. దేవుని కనులు నిన్ను చూడాలి. మనం దేవునికి మొరపెడుతున్నాము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఇదే జూలై మాసము వచ్చే సంవత్సరం వచ్చే కల్లా ఏ అప్పుల భారము ఉండకుండా అవుదును గాక. కాబట్టి దేవుని స్తుతించు. ఈ రోజు కల్లా, మళ్ళా ఈ రోజు కల్లా, ఇదే జూలై మాసం ఈ రోజు వచ్చు కల్లా దేవుడు నీ చింతలు, నీ కష్టము, నీ బాధ, నీ అప్పుల సమస్యలని తొలగించబడాలి. ఎందుకంటే నీ వినయాన్ని దేవుడు చూస్తున్నాడు. మన వినయం ఉందే, మన వినయ విధేయతలు ఉన్నాయే, నీ వినయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ వినయ విధేయతలను దేవుడు చూస్తూ ఉన్నాడు. మనుషులు గమనించినా గమనించకపోయినా, మనుషులు సహాయం చేసినా చేయకపోయినా, దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేయగలడు. దేవుడు నీకు చేయగలడు. ఎందుకంటే నీవు దేవుడిని నమ్మావు, దేవుడి మీద ఆధారపడ్డావు, దేవుడి దగ్గర నీ మొర చెప్పుకున్నావు కనుక నీ మొరను ఆయన ఖచ్చితంగా వింటూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో భయపడొద్దు. ఎవరు లేరు, తోడు లేడు, వెనుక లేరు, ముందు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, బలపరచబడే వాళ్ళు లేరు, ఎవరు లేరు. నువ్వు భయపడొద్దు. నీ వెనక ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. నీతో నడిపిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నమ్ముకున్నా. కొంతమందికి ప్రార్థన పెట్టించుకోవటమే తెలియదు. ఇప్పటికి ఈ సంవత్సరంలో మూడోసారి పెట్టాం. మనం బతిమాలుకొని పెట్టించుకోండమ్మా అని ఎవరో ప్రార్థన పెట్టుకుంటే ఖర్చు అవుతుందేమో అని. ప్రార్థన పెట్టుకుంటే మేము, నా దగ్గర పాస్టర్ గారు ఉన్నారు, పైర్ కూడా చెబుతున్నారు, పౌల్ పాస్టర్ గారు అని, దానియల్ నాయక్ గారు పెద్దయ్య గారు మా గురువు గారు. అందరు సేవకులు కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు పెట్టుకున్నారు. నువ్వు ఒక్కసారి కూడా పెట్టింది. ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి తింటమే కానీ నువ్వు ఎప్పుడు పెట్టవేంది అని అడిగేవాడు. నోరు తెరిచి అడిగాడు. అడిగితే ఆయన చేసిన పని ఏందో తెలుసా? నేను డబ్బులు ఇస్తాను అబ్బాయి, నీ ఇంట్లో కృతజ్ఞత కూడికి పెట్టు, ఎలాగో నీకు పిల్లలు కూడా లేరు, కృతజ్ఞత కూడికి పెట్టు అని పాపం చాలా ప్రాధేయపడి ఒకరోజు నాకే చెప్పాడు, రే తీసిరప్యా దిరజాన ఈ 200 తీసుకెళ్ళి వాడికి ఇవ్వు, 300 తీసుకెళ్ళి ఇవ్వు, కృతజ్ఞత కూడికి అని పెట్టుకుంటాడని చెప్పి. ఈ లోపల వద్దా, నువ్వు 200 300 నాకు వద్దు అని చెప్పాడు. సరేనని వెళ్ళిపోయి పెట్టిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆ రోజులు 6 రూపాయలు 7 రూపాయలు నూక, పూనూక, ఏ నూక, పూనూకతో అన్నం వండి మార్కెట్ దగ్గర
కోడి బొచ్చు, కోడి తలకాయలు అవి అమ్ముతారు. ఈ తలకాయలు, కోళ్ళు, కాళ్ళు అవన్నీ అమ్ముతారు. అవన్నీ తీసుకొచ్చి వండాడు. అయితే సేవకులు ఖచ్చితంగా తింటాడు. హల్లెలూయా. ఎక్కడ తెచ్చావు, ఏం తెచ్చావు అని అడగల. అంత పెద్ద ఆయన కూడా ఏందిరా తోలు ఉంది, ముక్క రావటం లేదు, తోలొస్తుంది అని చెప్పాడు. అయినప్పటికీ బయటపడలేదండి. ప్రశాంతంగా తిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు 12 ఎకరాల పొలం ఉంది వాడికి. ఎన్ని ఎకరాలు? ఏం లేదు. అటువంటి స్థితి, అటువంటి వారిని దేవుడు, ఒక దైవజనుడు, మనం దేవునికి ఏదైతే చేస్తావో, నీ దగ్గర ఉందని చెప్పటంలా, లేదని నేను చెప్పటంలా, నీ దగ్గర ఉన్నదాన్ని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇంతమంది కూడుకున్నప్పుడు ఒక చిన్న పిల్లోడు అంటాడు, అరే బాబు వీళ్ళకి తినడానికి ఏమన్నా ఇవ్వండి అంటే, తాత నా దగ్గర ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు? 5. ఎంతమంది తిన్నారు? మన దగ్గర ఉంటే దేవుడు అవి లేకుండా చేస్తే ఏమనేవాళ్ళు? గారెడి విద్యగాడు అనేవాళ్ళు కదండి. నీ దగ్గర ఉన్న దాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. నీ దగ్గర ఏముంది? ఏమి లేదండి, ఒట్టి చేతులతో ఉన్నాను. ఒట్టి చేతులే. ఆ ఒట్టి చేతులను దేవుడు నింపుతాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని శక్తి నిన్ను ఆశీర్వదించింది. అబ్రహమా, నీ కుటుంబాన్ని నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను వాగ్దానం చేసిన దేవుడు. దేవుని మాటలు విన్నా అంటే ఎందుకు చెబుతున్నానంటే, పెట్టనోళ్ళ గురించి చెబుతున్నాను నేను, పెట్టినోళ్ళ గురించి కాదండి. మీరు ఖచ్చితంగా మీ కుటుంబంలో ఏం చేసుకోండి? ప్రార్థనా కోడికలు జరిగించుకోండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన కోడికలు ఎప్పుడైతే జరిగించుకుంటావో నీ ఇంటిలో ఉన్న శోధన తొలగించబడుద్ది, నీ కుటుంబంలో ఉన్న బాధ తొలగించబడుద్ది, నీ కుటుంబ వ్యవస్థలో ఉన్న ప్రతి విధమైన చీకటి శక్తులన్నీ తొలగించబడతాయి. ఆధారపడాల ప్రభు మీద, మనుషుల మీదగా. ఓకే, నీకు ఉండొచ్చు, మనకి ఏది బిజినెస్ ఉన్నా, ఈ వారం రోజులు బిజినెస్ కాదు, బిజినెస్లో ఉన్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలు. నీ ఉంటే నాకు చాలు. కన్నీరే ఏం కట్టుకునే? మన గూడు అంట, కళ్ళల్లో కన్నీరు గూడు కట్టుకొని ఉన్నాయి. ఆ గూడు తొలగించబడాలి అంటే ప్రభువుని నీ కుటుంబంలోనికి ఆహ్వానించాలి. ప్రభువుని నీ కుటుంబంలోనికి ఆహ్వానించాలి. దేవుని నీ కుటుంబంలోనికి ఆహ్వానించాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ బిడ్డలను ఖచ్చితంగా. శోధన పోవాలంటే ప్రార్థన చేయాలి. శోధన పోవాలంటే ప్రార్థన చేయాలి. శోధన తొలగించబడాలంటే ప్రార్థన చేయాలి. ఓకే, నా టైం క్లోజ్ అయింది. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఈ రోజున వెలుగెత్తి దేవుని సన్నిధిలో ఒక్కసారి ప్రార్థన చేయి. మోకరించి 2 చేతులు పైకెత్తి వెలుగెత్తి నీ సమస్య దేవునితో చెప్పు, నీ ప్రాబ్లం దేవునితో చెప్పు. అయ్యా, నేను నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాను నా బాధని. దేవానికి స్తోత్రం. నాకు కలిగి ఉన్న బాధలన్నిటిని తప్పించండి, నాకు కలిగి ఉన్న శోధనలన్నిటిని తప్పించండి. అయ్యా, ఎవరు తప్పించగలరు నాయన? ఎవరు విడిపించగలరు నాయన? మాకు కలిగి ఉన్న బాధలని ఎవరితో చెప్పుకోగలము నాయన? నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారు? అనారోగ్యత అయినప్పటికీ, అస్వస్థత అయినప్పటికీ, ఆర్థికమైనప్పటికీ నీతోనే. నిన్ను బట్టి మేము హర్షిస్తున్నాము నాయన. పాడనా మౌనంగానే స్తుతి కీర్తన, నీ సన్నిధిలో మౌనంగానే స్తుతిస్తున్నాము తండ్రి. మాకున్నదంతా నీవే నాయన. నీ బిడ్డలు ప్రభువా, ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, యేసునామములో వాటిని నేను తప్పించు, విడిపించు. వెలిగెత్తి ప్రార్థిస్తున్నాం. మరలా మేము ఈ సంవత్సరం వచ్చు ప్రయాంతము ఈ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించబడాలి. యేసునామములో ప్రతి సమస్య తొలగించబడాలి. నీవు తప్ప ఎవరున్నారు నాయన? నీవు తప్ప కార్యాలు చేసే వాళ్ళు ఎవరున్నారు? నీవు తప్ప ఎవరు బలపరచగలరు? నీవు ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించు నాయన.
మేము మంచిగా ఉండటం, మేము మంచిగా బ్రతకటం, మంచిగా జీవించటం సాతానుగాడు ఓర్చుకోలేడు. యేసునామములో వాడి కోరలు పీకివే. బిడ్డలను బలపరచు, స్థిరపరచు, ఆరోగ్యవంతులుగా, ఆయుష్మంతులుగా, బలవంతులుగా చేయి. కూడి ఉన్న సంఘాన్ని, సంఘ బిడ్డలను, ప్రతి కుటుంబాన్ని రేపు జరుగుతున్న 7వ తారీఖున 7వ నెలలో దైవజనులు, దేవుని బిడ్డలు అందరి కోసం ప్రభువా విలపించే ఒక గొప్ప కార్యాన్ని జరిగించు. నీవే కార్యాలు జరిగించుతావు. నీవే నీ బిడ్డల ద్వారా, నీ బిడ్డల ప్రతి బిడ్డను పురుగొల్పించి అద్భుతమైన కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే చేయ, శిలువ రక్తమే చేయ. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సవాసం కూడి ఉన్న ప్రతి బిడ్డలకు, ప్రత్యేకంగా ఈ రోజున కుటుంబ ప్రార్థన జరిగించిన బిడ్డలకు నిరంతరము తోడేవని నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నానమ్మా.